హాయ్ సార్. ఓ మీరా అప్పుడే వచ్చేసారా? రండి రండి. ఏంటి సార్ అరేంజ్మెంట్స్ అదిరిపోయాయి? వంట మనిషి అన్ని రెడీ చేసి వెళ్ళిపోయింది. మనం తినడానికి నేను వాటిని రెడీ చేస్తున్నాను. ఓ సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి, అడగచ్చా? హేయ్, నువ్వు ఏదైనా అడగొచ్చు. అడుగు. డబ్బులేమైనా కావాలా? లేదు సార్, మీ ఇంట్లో ఎవరూ లేరు, మీరొక్కరే ఉన్నారు. మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ కానీ ఎవరూ లేరా? ఏం సార్ నవ్వుతున్నారు? నేను నార్మల్గానే అడిగాను. ఓ అలాగా, నాకింకా పెళ్ళే కాలేదు. అవునా, ఇంకా పెళ్లి కాలేదా? నేనింకా మీకు పెళ్ళైందేమో అనుకుంటున్నాను సార్. ఏంటండి, నన్ను చూస్తుంటే అంత పెద్దవాళ్లా కనిపిస్తున్నానా? అయ్యో అలా కాదు సార్, నేను ఊరికే అన్నా. నాకంటూ ఎవ్వరూ లేరండి. నేనొక్కనే ఉంటున్నాను. అవునా? సరే, మనం తిందామా? ఓకే సార్. రండి, పదండి. మీ ఇల్లు చాలా బాగుంది సార్. ఓ అవునా, నీకు నచ్చిందా? మ్మ్. నాకు ఈ సిటీలో ఇలాంటి ఇళ్ళు 4-5 ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, సౌదీలో నాకు 4 చమురు బావులున్నాయి. మ్మ్. మీరు చెప్పేదంతా నిజమేనా? అంతేకాదు, ఓ షిప్పు కూడా ఉంది. అయితే మీరు చాలా రిచ్ అనుకుంటా. అనుకుంటా ఏంటి, ఈ ఒక్క ఇల్లే 5 కోట్ల వరకు ఉంటుంది. మీరైతే చాలా రిచ్ సార్. మ్మ్. సరే తినండి. ఇది వేసుకోండి, చాలా బాగుంటుంది. మ్మ్. భోజనం నచ్చిందా? చాలా బాగుంది సార్. మ్మ్హ్మ్. సరే సరే, మనం తిన్నాక మాట్లాడుకుందాం. తినండి. ఓకే సార్. కూర్చో. మ్మ్. ఇంకా ఏంటి విశేషాలు? ఏం లేదు సార్, కడుపు నిండా తిన్నాను, ఇంక వెళ్ళి నిద్రపోవడమే. నీకొక విషయం చెప్పాలి. ఏంటది? ఇక ప్రతి నెల నువ్వు రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్? అదేంటంటే, నీకింకా జాబ్ దొరకలేదు కదా, పైగా చాలా కష్టపడుతున్నావు. అందుకే రెంట్ వద్దంటున్నాను. అయ్యో పర్వాలేదు సార్, నేను మేనేజ్ చేసుకుంటాను. నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. ఏంటి సార్ అది? మీరు నా ఆఫీసులో జాయిన్ అవుతారా? ఆఫీసా? ఎక్కడ సార్? ఇక్కడే, దగ్గరే. చాలామంది పనిచేస్తున్నారు. నాకిప్పుడు ఆఫీసులో పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి కావాలి. మీరు పనిచేస్తారా? సార్, నాకు జాబ్ లేదని నేను చాలా బాధపడుతున్నాను. ఇలాంటి టైంలో మీరు జాబ్ ఇస్తారంటే నేను వద్దంటానా? ఓకే, అయితే త్వరగా ఆఫీసులో జాయిన్ అవ్వు. ఓకే సార్. అవును, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మీరెంత ఇవ్వాలనుకుంటున్నారు సార్? నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్. నేను ఒక 20K ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు వెళ్ళే ఇంటర్వ్యూస్లో కూడా నేనంతే అడుగుతున్నాను. సరే, నేను నీకు ఓ 50,000 శాలరీ ఇస్తాను. ఏంటి సార్, 50,000ఆ? అవును, అంతేకాకుండా పిఎఫ్, ఈఎస్ఐ, ట్రావెలింగ్ ఖర్చులు అన్నీ ఇస్తాను. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, కానీ నువ్వు నాకు చిన్న సాయం చేయాలి. ఏంటి సార్ అది? మీరు నాకు 50,000 శాలరీ ఇస్తున్నారు. మీరడిగితే నేను ఏదైనా చేస్తాను, చెప్పండి సార్. అది అది ఆ, చెప్పండి మీరు నాతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. సార్. ఏమంటున్నారు మీరు? ఏం లేదు, నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తే నీకు నేను ఈ జాబ్ ఇస్తాను. ఏంటి సార్ ఇది? మీరు నాకు జాబ్ ఇస్తానని చెప్పి మీరిలా మాట్లాడుతున్నారు. లేదు, మీకు ఇష్టం లేకపోతే వద్దు. మీకు ఓకేనా అని అడిగాను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నో ప్రాబ్లం. అంటే మీరిలా సడన్గా అడగడం వల్ల నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు సార్. మీకు ఇష్టం లేకపోతే వద్దు, ఊరికే అడిగాను. ఓకే అంటే చెప్పండి, లేదంటే లేదు. ఇంతేకాదు, జాబ్లో జాయిన్ అయితే 50,000 ఇస్తానని చెప్పాను కదా. మ్, నువ్వు నాతో ఉంటే ప్రతి నెల నీకు 1.5 lakh ఇస్తాను. ఆలోచించుకో. ఓకే సార్, నేను బయలుదేరతాను. ఓకే, ఆలోచించుకో. నీ నిర్ణయం ఏంటో నాకు ఎప్పుడు చెప్తావు? రేపు చెప్తావా? రేపు చెప్తాను సార్. ఓకే, పాజిటివ్గా మంచిగా చెప్పు, ఓకేనా? ఓకే సార్. హ్మ్.
ఓకే. ఓకే సార్, మ్. బాయ్. బాయ్. సార్, సార్, ఆయన ఇంట్లో లేరా? సార్, సార్, హేయ్, నువ్వా? రారా. ఆ డోర్ లాక్ చేసిరా. మ్, ఏంటి సార్, ఇంకా లేవలేదా? ఇప్పుడే లేచాను. మ్హూ. అది సర్లే గాని నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఈరోజు చెప్తానన్నావు కదా. అవును సార్, ఆలోచించాను. హ్మ్, అయితే చెప్పు, ఏం ఆలోచించావు? అది అది నాకు ఓకే సార్. ఏంటి? ఓకేనా? అంటే నాతో కంటిన్యూస్గా ఉంటావా? మీరు 1.5 లాక్ ఇస్తే ఉంటాను సార్. ఖచ్చితంగా ఇస్తాను. నీ అపాయింట్మెంట్ పేపర్ కూడా రెడీ చేసి పెట్టాను. ఇదిగో చూడు. సార్, చాలా థ్యాంక్ యూ సార్. నాకు జాబ్ ఇచ్చారు, 1.5 లాక్ శాలరీ ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్స్ అని చెప్తే సరిపోదు. నువ్వు నాకు కావలసిన విధంగా ఉండాలి. ష్యూర్ సార్. ఇప్పటి నుంచి నేను మీకు పర్సనల్ అసిస్టెంట్ని. మీరు చెప్పినట్టే అన్నీ చేస్తాను సార్. ఓకే. సార్, నాదో చిన్న డౌట్. డౌటా? ఏంటది? మీరెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? చేసుకోలేదు. నీకు ఓకే అంటే చెప్పు, నిన్నే చేసుకుంటాను. సార్, కామెడీ చేయకండి సార్. మీరు డబ్బున్నవాళ్ళు. మీరు నాలాంటి అమ్మాయిని ఎందుకు చేసుకుంటారు? నిజం. నీకు ఓకే అంటే చెప్పు. నిజంగా అడుగుతున్నారా? నేను నమ్మలేకపోతున్నాను సార్. నిజమే. నీకు ఓకే అంటే చెప్పు, వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను. నేను మా ఫ్యామిలీలో అందరితో మాట్లాడతాను. మీ ఫాదర్తో కూడా నేను మాట్లాడతాను. అన్నీ ఓకే అనుకుంటే తప్పకుండా మ్యారేజ్ చేసుకుందాం. అప్పుడు నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ నుంచి నా వైఫ్ పోస్ట్కి రావచ్చు. సార్, నిజంగా అంటున్నారా, కామెడీ చేస్తున్నారా? హేయ్, నేను సీరియస్గానే చెప్తున్నాను. అయితే నేనొకసారి మా ఇంట్లో మాట్లాడతాను సార్. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడదాం. ముందు ఇలా వచ్చి కూర్చో. సరే సార్, నేను వెళ్తాను. హ్మ్. అవును సార్, మ్. ఆఫీస్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలి? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్. మ్. సార్, సార్, ఎవరు? సార్, రిషి లేరా? రిషి ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన నంబర్ మిస్ అయింది, ఉంటేస్తారా? ఇస్తాను. కానీ వాడి నెంబర్ పనిచేయట్లేదు కదా. ఏంటి సార్, ఏమంటున్నారు? లేదమ్మా, వాడు పెద్ద చీటర్. అందుకే వాడిని పనిలోంచి తీసేశాను. ఏంటి సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. రిషి ఇక్కడే నా ఇంట్లో పనిచేసేవాడు. నేను కొన్నాళ్ళ క్రితం ఫారెన్ వెళ్తూ వెళ్తూ ఇల్లు చూసుకోమని వాడికి అప్పగించాను. వాడి మధ్య అందరితో ఇల్లు వాడిదని చెప్తున్నాడంట. ఈ విషయం మా బంధువులకు తెలిసి నాకు కాల్ చేసి చెప్పారు. నేను నిన్న నైటే ఫారెన్ నుంచి వచ్చాను. వెంటనే పని నుంచి తీసేశాను. సార్, మీరేం మాట్లాడుతున్నారు సార్, నాకు అర్థం కావడం లేదు. రిషి మీ ఇంట్లో పనిచేసేవాడా? అవునండి. ఇది మీ ఇల్లా? అవును, ఇది నా ఇల్లే. నువ్వెవరు? నేను మీ ఇంట్లోనే రెంట్కుంటున్నాను సార్. రిషియే నాకు ఆ రూమ్ రెంట్కిచ్చాడు. ఆ పైన రూమ్ మ్, అది మీకు రెంట్కిచ్చాడా ఫ్రాడు? అవును సార్, నాకు ఆ రూమ్ రెంట్కిచ్చాడు. 5000 రెంట్ అని కూడా చెప్పాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చాను, కానీ ఆ డబ్బుని నాకు తిరిగి రిటర్న్ ఇచ్చేశాడు. ఈ ఇల్లు అతందేని నాతో చెప్పాడు. ఏంటమ్మా, వాడి మొహం చూస్తే నీకెలా నమ్మాలనిపించింది? సార్, నాకేం చెప్పాలో తెలియడం లేదు. అతను చెప్పిందంతా నమ్మి నేను మోసపోయాను. ఏంటమ్మా, నువ్వేమంటున్నావు? నిజం సార్, నేను మోసపోయాను.
సరే సరే లోపలికి రా. ఇదిగో ముందు నీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పండి ఏమైంది? సార్ నాకు జాబ్ లేదు సార్. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. రిషి వాళ్ళ కంపెనీలో నాకు జాబ్ ఇస్తానని చెప్పి నన్ను మోసం చేశాడు. 1,50,000 శాలరీ ఇస్తానని చెప్పాడు. అంతేకాదు వాడికి సౌదీ అరేబియాలో చాలా ఆస్తులున్నాయని నాతో చెప్పాడు సార్. ఒక షిప్ కూడా ఉందని అన్నాడు. అవునా? వాడితో బాగా అబద్ధాలు చెప్పాడమ్మా. అంతేకాదు సార్, వాడు నాకు ఆశ చూపించి నన్ను యూస్ కూడా చేసుకున్నాడు. ఏంటమ్మా ఏమంటున్నావు? చూస్తే చదువుకున్న దానిలా ఉన్నావు. కొన్ని రోజుల పరిచయానికే పరాయివాడిని ఎట్లా నమ్మావు? ఇప్పుడు నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వాడి నెంబర్ నా దగ్గర ఉంది, కానీ అది పనిచేయట్లేదు. ఒక పని చేయి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇవ్వు. మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. వాడు ఎక్కడున్నాడో నాకు కూడా తెలీదు. సారీ అమ్మా, నేను నీకు ఏ హెల్ప్ చేయలేను. పర్వాలేదు సార్. మ్మ్.